తమిళనాడు ఓటర్ నాడిని పట్టుకోవడం అంత తేలిక కాదని మరోసారి నిరూపితమైంది. జాతీయ ప్రాంతీయ సర్వే సంస్థలు విడుదల చేసిన లేటెస్ట్ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఎవ్వరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ అన్ప్రెడిక్టబుల్ రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరని మరోసారి రుజువైంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా లేవు, పైగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా వంటి సంస్థలు టీవీకే విజయ్ పార్టీ బ్లాక్ బాస్టర్ ఎంట్రీని అంచనా వేస్తే మరికొన్ని సంస్థలు అన్నా డిఎంకే బీజేపీ కూటమికి పట్టం కట్టాయి. మరోవైపు మెజారిటీ లోకల్ ఛానళ్లు మాత్రం డిఎంకేదే విజయం అంటున్నాయి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. కొన్ని సర్వేలు ఆయనకు కేవలం 10 సీట్లు ఇస్తుంటే మరికొన్ని ఏకంగా 120 సీట్లతో కింగ్ అవుతాడని చెబుతున్నాయి. యువ ఓటర్లు, మొదటిసారి ఓట్లు వేస్తున్న వాళ్ళు మౌనంగా ఉండడంతో విజయ్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. భారీగా పెరిగిన పోలింగ్ శాతం, మొదటిసారి ఎదురైన బలమైన త్రిముఖ పోటీ విశ్లేషకుల లెక్కలను క్లిష్టతరం చేసింది. హంగ్ వస్తుందా లేక ఏదైనా కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కుతుందా అన్న విషయంలో ఏకాభిప్రాయం కరువైంది. స్థానిక సమీకరణాలే ఈసారి ఫలితాలను శాసించబోతున్నాయి. సర్వేలు ఏవైనా ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మే 4న అసలు ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.